ఎలాన్ మస్క్ అమెరికా ఎన్నికల ముందు వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య స్నేహం బీటలు వారింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ట్రంప్ చుక్కలు చూపించడం స్టార్ట్ చేశాడు. అందులో తనా మనా అనే తేడా లేకుండా అందరిపైన విరుచుకుపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ట్రంప్ గెలుపు కోసం భారీగా నిధులు ఖర్చు చేసిన ఎలాన్ మస్క్ని కూడా టార్గెట్ చేశాడు ట్రంప్. సుంకాల పెంపు నిర్ణయంతో తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ట్రంప్ వైఖరిని తప్పుపడుతూ ఇప్పటికే దూరమైన ఎలాన్ మస్క్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అపర కుబేరుడు, ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలిగినట్టు ప్రకటించాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ చీఫ్ హోదాకు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేశారు ఎలాన్ మస్క్. ఓ ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా తన కాల పరిమితి ముగిసిపోయే సమయం వచ్చిందని వెల్లడించారు. డోజ్ చీఫ్గా తనకు అవకాశం కల్పించినందుకు, దుబారా వ్యయాన్ని తగ్గించుకుంటున్నందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కృతజ్ఞతలు చెప్పారు. అమెరికన్ల జీవన శైలిలో డోజ్ ఓ భాగమైందని, ఇక క్రమంగా అది మరింత బలోపేతమవుతుందని వ్యాఖ్యానించారు. డోజ్ చీఫ్గా ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలను స్వీకరించిన అతి కొద్ది రోజుల్లోనే ఎలాన్ మస్క్ ఈ హోదా నుంచి తప్పుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన హయాంలో అనవసర దుబారా వ్యయాలను అరికట్టడానికి యత్నించారు. ఈ క్రమంలో కాంట్రాక్టులపై ప్రత్యేకంగా నిఘా ఉంచారు. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ పదవీ విరమణ ప్రక్రియను డిజిటలైజ్ చేయగలిగారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఐటీ వ్యవస్థలకు సరికొత్త రూపాన్ని కల్పించారు. దీనివల్ల $160 బిలియన్ దుబారాను అరికట్టారు ఎలాన్ మస్క్. అలాగే 269 ప్రభుత్వ కాంట్రాక్టులను పునఃసమీక్షించారు. వీటిల్లో అనవసర కాంట్రాక్టులను రద్దు చేశారు. వీటి విలువ $255 మిలియన్. అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన ఎలాన్ మస్క్ను డొనాల్డ్ ట్రంప్ ప్రారంభంలోనే డోజ్ చీఫ్గా అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన కోసమే కొత్తగా డోజ్ను ఏర్పాటు చేశారు. దీనికి ఎలాన్ మస్క్ సారథ్యాన్ని వహిస్తారని ప్రమాణ స్వీకార ప్రసంగంలోనే ప్రకటించారు. కొత్త ప్రభుత్వంలో అనేక విప్లవాత్మక మార్పులను చూస్తారని హామీ ఇచ్చారు. అమెరికన్ల జైత్రయాత్ర ఇక్కడి నుంచి ఆరంభమైందని, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదానికి వాస్తవ రూపాన్ని ఇస్తామని పేర్కొన్నారు. శతాబ్దాల పాటు చరిత్రలో నిలిచిపోయేలా గణనీయమైన మార్పులు తీసుకొస్తామని అన్నారు. డోజ్ పనితీరును గాడిలో పెట్టిన తర్వాత తప్పుకుంటున్నట్టు వెల్లడించారు మస్క్. ఎలాన్ మస్క్ అమెరికా ఎన్నికల ముందు వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య స్నేహం బీటలు వారింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ట్రంప్ చుక్కలు చూపించడం స్టార్ట్ చేశాడు. అందులో తనా మనా అనే తేడా లేకుండా అందరిపైన విరుచుకుపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ట్రంప్ గెలుపు కోసం భారీగా నిధులు ఖర్చు చేసిన ఎలాన్ మస్క్ని కూడా టార్గెట్ చేశాడు ట్రంప్. సుంకాల పెంపు నిర్ణయంతో తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ట్రంప్ వైఖరిని తప్పుపడుతూ ఇప్పటికే దూరమైన ఎలాన్ మస్క్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అపర కుబేరుడు, ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలిగినట్టు ప్రకటించాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ చీఫ్ హోదాకు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేశారు ఎలాన్ మస్క్. ఓ ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా తన కాల పరిమితి ముగిసిపోయే సమయం వచ్చిందని వెల్లడించారు. డోజ్ చీఫ్గా తనకు అవకాశం కల్పించినందుకు, దుబారా వ్యయాన్ని తగ్గించుకుంటున్నందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కృతజ్ఞతలు చెప్పారు. అమెరికన్ల జీవన శైలిలో డోజ్ ఓ భాగమైందని, ఇక క్రమంగా అది మరింత బలోపేతమవుతుందని వ్యాఖ్యానించారు. డోజ్ చీఫ్గా ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలను స్వీకరించిన అతి కొద్ది రోజుల్లోనే ఎలాన్ మస్క్ ఈ హోదా నుంచి తప్పుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన హయాంలో అనవసర దుబారా వ్యయాలను అరికట్టడానికి యత్నించారు. ఈ క్రమంలో కాంట్రాక్టులపై ప్రత్యేకంగా నిఘా ఉంచారు. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ పదవీ విరమణ ప్రక్రియను డిజిటలైజ్ చేయగలిగారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఐటీ వ్యవస్థలకు సరికొత్త రూపాన్ని కల్పించారు. దీనివల్ల $160 బిలియన్ దుబారాను అరికట్టారు ఎలాన్ మస్క్. అలాగే 269 ప్రభుత్వ కాంట్రాక్టులను పునఃసమీక్షించారు. వీటిల్లో అనవసర కాంట్రాక్టులను రద్దు చేశారు. వీటి విలువ $255 మిలియన్. అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన ఎలాన్ మస్క్ను డొనాల్డ్ ట్రంప్ ప్రారంభంలోనే డోజ్ చీఫ్గా అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన కోసమే కొత్తగా డోజ్ను ఏర్పాటు చేశారు. దీనికి ఎలాన్ మస్క్ సారథ్యాన్ని వహిస్తారని ప్రమాణ స్వీకార ప్రసంగంలోనే ప్రకటించారు.
కొత్త ప్రభుత్వంలో అనేక విప్లవాత్మక మార్పులను చూస్తారని హామీ ఇచ్చారు. అమెరికన్ల జైత్రయాత్ర ఇక్కడి నుంచి ఆరంభమైందని, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదానికి వాస్తవ రూపాన్ని ఇస్తామని పేర్కొన్నారు. శతాబ్దాల పాటు చరిత్రలో నిలిచిపోయేలా గణనీయమైన మార్పులు తీసుకొస్తామని అన్నారు. డోజ్ పనితీరును గాడిలో పెట్టిన తర్వాత తప్పుకుంటున్నట్టు వెల్లడించారు మస్క్. ఎలాన్ మస్క్ అమెరికా ఎన్నికల ముందు వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య స్నేహం బీటలు వారింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ట్రంప్ చుక్కలు చూపించడం స్టార్ట్ చేశాడు. అందులో తనా మనా అనే తేడా లేకుండా అందరిపైన విరుచుకుపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ట్రంప్ గెలుపు కోసం భారీగా నిధులు ఖర్చు చేసిన ఎలాన్ మస్క్ని కూడా టార్గెట్ చేశాడు ట్రంప్. సుంకాల పెంపు నిర్ణయంతో తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ట్రంప్ వైఖరిని తప్పుపడుతూ ఇప్పటికే దూరమైన ఎలాన్ మస్క్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అపర కుబేరుడు, ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలిగినట్టు ప్రకటించాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ చీఫ్ హోదాకు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేశారు ఎలాన్ మస్క్. ఓ ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా తన కాల పరిమితి ముగిసిపోయే సమయం వచ్చిందని వెల్లడించారు. డోజ్ చీఫ్గా తనకు అవకాశం కల్పించినందుకు, దుబారా వ్యయాన్ని తగ్గించుకుంటున్నందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కృతజ్ఞతలు చెప్పారు. అమెరికన్ల జీవన శైలిలో డోజ్ ఓ భాగమైందని, ఇక క్రమంగా అది మరింత బలోపేతమవుతుందని వ్యాఖ్యానించారు. డోజ్ చీఫ్గా ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలను స్వీకరించిన అతి కొద్ది రోజుల్లోనే ఎలాన్ మస్క్ ఈ హోదా నుంచి తప్పుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన హయాంలో అనవసర దుబారా వ్యయాలను అరికట్టడానికి యత్నించారు. ఈ క్రమంలో కాంట్రాక్టులపై ప్రత్యేకంగా నిఘా ఉంచారు. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ పదవీ విరమణ ప్రక్రియను డిజిటలైజ్ చేయగలిగారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఐటీ వ్యవస్థలకు సరికొత్త రూపాన్ని కల్పించారు. దీనివల్ల $160 బిలియన్ దుబారాను అరికట్టారు ఎలాన్ మస్క్. అలాగే 269 ప్రభుత్వ కాంట్రాక్టులను పునఃసమీక్షించారు. వీటిల్లో అనవసర కాంట్రాక్టులను రద్దు చేశారు. వీటి విలువ $255 మిలియన్. అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన ఎలాన్ మస్క్ను డొనాల్డ్ ట్రంప్ ప్రారంభంలోనే డోజ్ చీఫ్గా అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన కోసమే కొత్తగా డోజ్ను ఏర్పాటు చేశారు. దీనికి ఎలాన్ మస్క్ సారథ్యాన్ని వహిస్తారని ప్రమాణ స్వీకార ప్రసంగంలోనే ప్రకటించారు. కొత్త ప్రభుత్వంలో అనేక విప్లవాత్మక మార్పులను చూస్తారని హామీ ఇచ్చారు. అమెరికన్ల జైత్రయాత్ర ఇక్కడి నుంచి ఆరంభమైందని, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదానికి వాస్తవ రూపాన్ని ఇస్తామని పేర్కొన్నారు. శతాబ్దాల పాటు చరిత్రలో నిలిచిపోయేలా గణనీయమైన మార్పులు తీసుకొస్తామని అన్నారు. డోజ్ పనితీరును గాడిలో పెట్టిన తర్వాత తప్పుకుంటున్నట్టు వెల్లడించారు మస్క్. ఎలాన్ మస్క్ అమెరికా ఎన్నికల ముందు వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య స్నేహం బీటలు వారింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ట్రంప్ చుక్కలు చూపించడం స్టార్ట్ చేశాడు. అందులో తనా మనా అనే తేడా లేకుండా అందరిపైన విరుచుకుపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ట్రంప్ గెలుపు కోసం భారీగా నిధులు ఖర్చు చేసిన ఎలాన్ మస్క్ని కూడా టార్గెట్ చేశాడు ట్రంప్. సుంకాల పెంపు నిర్ణయంతో తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ట్రంప్ వైఖరిని తప్పుపడుతూ ఇప్పటికే దూరమైన ఎలాన్ మస్క్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అపర కుబేరుడు, ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలిగినట్టు ప్రకటించాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ చీఫ్ హోదాకు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేశారు ఎలాన్ మస్క్. ఓ ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా తన కాల పరిమితి ముగిసిపోయే సమయం వచ్చిందని వెల్లడించారు. డోజ్ చీఫ్గా తనకు అవకాశం కల్పించినందుకు, దుబారా వ్యయాన్ని తగ్గించుకుంటున్నందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కృతజ్ఞతలు చెప్పారు. అమెరికన్ల జీవన శైలిలో డోజ్ ఓ భాగమైందని, ఇక క్రమంగా అది మరింత బలోపేతమవుతుందని వ్యాఖ్యానించారు. డోజ్ చీఫ్గా ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలను స్వీకరించిన అతి కొద్ది రోజుల్లోనే ఎలాన్ మస్క్ ఈ హోదా నుంచి తప్పుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన హయాంలో అనవసర దుబారా వ్యయాలను అరికట్టడానికి యత్నించారు. ఈ క్రమంలో కాంట్రాక్టులపై ప్రత్యేకంగా నిఘా ఉంచారు. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ పదవీ విరమణ ప్రక్రియను డిజిటలైజ్ చేయగలిగారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఐటీ వ్యవస్థలకు సరికొత్త రూపాన్ని కల్పించారు. దీనివల్ల $160 బిలియన్ దుబారాను అరికట్టారు ఎలాన్ మస్క్. అలాగే 269 ప్రభుత్వ కాంట్రాక్టులను పునఃసమీక్షించారు. వీటిల్లో అనవసర కాంట్రాక్టులను రద్దు చేశారు.
వీటి విలువ $255 మిలియన్. అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన ఎలన్ మస్క్ ను డొనాల్డ్ ట్రంప్ ప్రారంభంలోనే డోజ్ చీఫ్ గా అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన కోసమే కొత్తగా డోజ్ను ఏర్పాటు చేశారు. దీనికి ఎలన్ మస్క్ సారథ్యాన్ని వహిస్తారని ప్రమాణ స్వీకార ప్రసంగంలోనే ప్రకటించారు. కొత్త ప్రభుత్వంలో అనేక విప్లవాత్మక మార్పులను చూస్తారని హామీ ఇచ్చారు. అమెరికన్ల జైత్రయాత్ర ఇక్కడి నుంచే ఆరంభమైందని, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదానికి వాస్తవ రూపాన్ని ఇస్తామని పేర్కొన్నారు. శతాబ్దాల పాటు చరిత్రలో నిలిచిపోయేలా గణనీయమైన మార్పులు తీసుకొస్తామని అన్నారు. డోజ్ పనితీరును గాడిలో పెట్టిన తర్వాత తప్పుకుంటున్నట్టు వెల్లడించారు మస్క్.